తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాని ఉదయకాల సమయంలో తండ్రి, మీ సన్నిధిలో ప్రార్థన చేయుటకు తండ్రి, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి నాయన మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. తండ్రి, ప్రభులకు ప్రభు అయినటువంటి మా ప్రభువా, మీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా, మీకే స్తోత్రం. ప్రభు అయినటువంటి యెహోవా, మీకే మహిమ. సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా, మీకే స్తుతి. సమాధానకర్తకు ప్రభువా, మీకే స్తోత్రం. రాజులకు ప్రభువా, మీకే మహిమ. ఆలోచనకర్తకు ప్రభువా, నీకే స్తుతి. యెహోవా మహోన్నతుడా, మీకే స్తోత్రం. యెహోవా పరిశుద్ధుడేవా, మీకే మహిమ. యెహోవా పరిశుద్ధపరచు దేవా, నీకే స్తుతి. న్యాయం తీర్చు యెహోవా, నీకే స్తోత్రం. మాకు నీతియగు యెహోవా, మీకే మహిమ. మీకే మహిమ. నిత్యము వెలుగుగా ఉన్నటువంటి యెహోవా, నీకే స్తుతి. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, మీకే స్తోత్రం. ఎబ్రిల్ దేవుడగు యెహోవా, నీకే మహిమ. సహాయము చేయువాడవైనటువంటి యెహోవా, నీకే స్తుతి. నన్ను విమర్శించు ప్రభా, నీకే స్తోత్రం. మాకు ముందు నడుచున్నటువంటి మా దేవుడైన యెహోవా, నీకే మహిమ. ప్రభువే మనకు ఆత్మ, మీకే స్తుతి. మనకు ప్రభు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు, మీకే స్తోత్రం. యెహోవా గొప్పవాడు, బహు కీర్తనీయుడై ఉన్నాడు, నీకే మహిమ. యెహోవా దయాళుడు, మీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, కృపగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నాయన. ఇదిగో తండ్రి నాయన, మా అపరాధముల చేతను, మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నారు. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి నాయన, మీ యొక్క రాజ్య నివాసులుగా చేసి తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి, మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన పండింది మొదలుకొని నాయన, ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. ఇగో తండ్రి, మా పాపములన్నీ కూడా తండ్రి ఇగో నాయన, యెరెమీయా 31:34 మీరు రాయించిన ప్రకారం నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకొననని నాయన ప్రభు సెలవిచ్చుచున్నాడని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. నాయన మా పాపములన్నీ మన్నించమని తండ్రి, హిస్సోపుతో మా పాపంలో కడిగివేయమని, హిమం కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపంలో కడిగివేయమని వేడుకొని, తెల్లగా ఉన్నట్టు పవిత్రపరచమని అడుగుచున్నాం తండ్రి. మా పాపంలో కడిగివేయనైనా ఇగో తండ్రి, మా పాపములను తండ్రి మీ ఎదుట ఒప్పుకొని విడిచిపెడుచున్నాము తండ్రి. మా పాపములన్నీ మన్నించమని తండ్రి, ఇగోనైనా మా పాపములకు విముఖుడవు కమ్మని తండ్రి, మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవా, నీకే స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి, బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, అభాగ్యులను తండ్రి ఇక నన్ను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి నాయన, పరిశుద్ధుడా, ప్రేమగలట మా తండ్రి, సర్వోన్నతుడా తండ్రి, ఇదిగో నాయన సార్వత్రిక సంఘమునైనా సిద్ధపాటు కలిగి ఉండినట్లు సహాయం చేయనైనా. ఇదిగో తండ్రి, మీ ప్రియకుమారుడు రాకడ ఎప్పుడో మాకు ఎరుగము తండ్రి. ఇదిగోనైనా లేఖనం సెలవిచ్చుతున్నది, దొంగ ఎప్పుడు ఎలా వచ్చినో ఎవరికి తెలియదు ఎలాగో ఆ విధముగా మా ప్రభు వస్తారని సెలవిచ్చున్నారు కదా తండ్రి. నానా, మీ ప్రియకుమారుడు రాకడ సమయానికి తండ్రి మేము ఎత్తబడడానికి సిద్ధంగా ఉండినట్లు సహాయం చేయండి ఆయన. అయ్యా 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 మైనా, మీరే కృప చూపించండి అయినా. మీరు తప్ప మమ్మల్ని ఆదుకునే నాదుడు లేడయ్యా. అయ్యా, మేము పరిశుద్ధంగా బ్రతుకుంటేనే కానీ, నేను పరిశుద్ధుని మీరును పరిశుద్ధుగా ఉండని లేఖనం సెలవిచ్చాను కదా, పరిశుద్ధులుగా ఉన్నట్లు కృప చూపించండి అయ్యా తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో మేమందరం సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయన, ఇక నన్ను బుద్ధిగల కన్యకల వల్ల మేమందరం సిద్ధపడే కలిగి ఉన్నట్లు సహాయం చేయండి ఆయన. లేఖనంలో దేవుడి శక్తిని అయినట్లు మా మనోనేతలు వెలిగించండి అయ్యా. అయా, నిబ్బరమైన బుద్ధి గలవారమై పూర్ణమైన పట్టుదలతో మెలగ ప్రార్థన చేయడానికి సహాయం చేయండి అయ్యా. యాకోబు వలె నాయన ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి అయినా. నిజమే తండ్రి, యిర్మీయా వలె రోధించే ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి అయినా. ఇదిగో తండ్రి నాయన, ప్రార్థన ఏదో పట్టుదల కలిగి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి అయినా. ఇదిగో తండ్రి, మేము ఆత్మతోనూ నాయన, సత్యముతోనూ మనస్సుతోనూ ప్రార్థన చేయనట్లు మాకు నాయన నేర్పండి నాయన. ప్రార్థనా శక్తిని దయచేయండి, ప్రార్థన దుప్పటి మాకు దయచేయండి అయినా. నాయన, మీ పరిశుద్ధాత్మ వరను మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘములో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి, బిడ్డలందరూ కలిసి ఏ అవసరతలోని ఏ సమస్యల కొద్దీ నాయన, ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుచున్నారో మేము ఎరగం కానీ తండ్రి, అందరు హృదయాలు ఎరిగిన దేవుడు నాయన. మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ప్రతి బిడ్డ యొక్క అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి, అంతవరకు సాధించడానికి కావలసినటువంటి నాయన బుద్ధిని, వివేకాన్ని, జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. రక్షణ చివరి వరకు కొనసాగినట్లు కృప చూపించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, యవనస్తులను, కుటుంబాలతో సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి
సంఘంలో ఉన్నటువంటి కుటుంబకుల సేవకులను విద్యార్థులను తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో యవ్వన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన తగిన బుద్ధిని జ్ఞానము అనుగ్రహించండి తండ్రి. యవనలో తప్పక తొట్టిల్లదండి లేఖనం సెలవిచ్చినది కదా తండ్రి. ఇదిగో తండ్రి వాళ్ళు తొట్టిల్లకు ఉన్నట్లు అనే వాక్యం వల్ల తమ నడతను స్థిరపరచుకున్నారని మీరు లేఖనం సెలవిస్తున్నారు కదా. అట్టి కృపను ఆయన యవన బిడ్డలకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా మేమందరం ఆత్మఫలాలు పండే విధంగానైనా కృప చూపించండి అయినా. ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలో తండ్రి మాలో అనేకులు ఆత్మరోగంతో బాధపడుతున్నారయ్యా. మీలో నుండి వేరైపోయి సాతాను కాడి కింద మరలా దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోయినటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృప చూపించండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషముగా అయినది గాను ఉన్నట్లు ఆయన సహాయం చేయండి ఆయన. మీరు లేఖనంలో వ్రాయించారు కదా తండ్రి. అట్టి వివాహాలు జరిగినట్లు అయినా ఇక నేను ఆడబిడ్డలకు మంచి వాక్యం మెరిగిన మా బిడ్డలను దయచండి అయినా. మా బిడ్డలకు మంచి వాక్యం మెరిగిన ఆడబిడ్డలను దయచండి తండ్రి. మీ సన్నిధులనైనా నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతునట్లయినా మీ సన్నిధులనైనా వారు నాయన బ్రతునట్లు సహాయం చేయమని తండ్రి నాయన మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. కృప చూపించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి నాయన కృపా సమృద్ధి గల మహారాజా ఇక నైనా శోధనలోను బాధల్లోను ఇరుకుల్లోను ఇబ్బందుల్లోనూ నాయన ఇక నైనా ఏ సమస్యల్లోని బిడ్డలు ఉన్నారో నాయన ఆ బిడ్డల ప్రార్థనలు ఆలకించి నాయన ప్రతిఫలం దయచేసే దేవుడు అని మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను నాయన. ఆపత్తి కాలం మీద మొరపెట్టము నేను మిమ్మల్ని విడిపించేదాన్ని సెలవిచ్చున్నావు కదా తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో నాయన అనేక బాధల్లోనూ అనేక ఇబ్బందుల్లో ఉన్నారయ్యా. అనేకులు అప్పుల బాధల్లో ఉన్నారు తండ్రి. అటువంటి బిడ్డలను విడిపించండి నాయన. అప్పుల సమస్యల నుంచి విడిపించండి తండ్రి. ఇదిగో తండ్రి అనేకులు నాయన ఇదిగో తండ్రి నాయన ఇక నాయన అద్దె ఇల్లులు దొరకక బాధపడుతున్నారు నాయన. నిజమే తండ్రి. క్రైస్తవులకు అద్దె ఇల్లులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నాయన ఇక నాయన నేడు కనబడుచున్నదయ్యా తండ్రి. ఇక అటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. బీదలైన బిడ్డలందరికీ తండ్రి నీవే నాయన బీదలను కనుకరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడని సెలవిస్తున్నావు కదా తండ్రి నాయన. ఇక అట్టి కనికరం గలవై ఉండునట్లు నాయన కృప చూపించండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇగనైనా తండ్రి మీ సన్నిధులనైనా రోగంతో బాధపడుతున్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలు యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలకి తండ్రి స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని క్షేమకరమైన ప్రయాణాల వరకు అనుగ్రహించమని తండ్రి ఆర్థిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి వెళ్ళిచున్నటువంటి బిడ్డలని క్షేమకరంగా తండ్రి వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు నాయన ఆశీర్వదించమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మరి ముఖ్యంగా తండ్రి ఇకనైనా వారికి కావాల్సినటువంటి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీల విషయంలో నేను సహాయం చేయండి అయినా. సుఖ ప్రసవనకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. హాస్పిటల్లో ఉన్న స్టాఫ్నే కానీ డాక్టర్స్నే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన మీ కృపా కాపుతలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పిల్లలు లేని దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా అబ్రహాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా జకర్యాని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి ఇక నేను మా ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబు దయచేయమని గర్భిణీ స్త్రీల విషయాలు గర్భిణీ స్త్రీ విషయంలోనైనా వారి గర్భాలు తెరవమని తండ్రి. గర్భఫలం వారికి బహుమానము గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం అని మీరు లేఖనం సెలవిస్తున్నారు కనుక తండ్రి వారికి గర్భఫలం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో దీవించండి ఆయన ఆశీర్వదించండి ఆయన మీ కృప చొప్పున నడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. విధవరాండ్రు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన వారి పక్షాన వాద్యమాడే దేవుడు నీవే కదా తండ్రి. మరి ముఖ్యంగా నాయన దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల కొరకు శాంతి సమాధానము రక్షణ దయచేయమని వేడుకుంటున్నాను నాయన. దేశంలో ఉన్న ప్రజలందరి క్షేమము కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయము అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇకనైనా మా మీదను మీ మీదను తిరుగుబాటు చేస్తున్నట్టు ప్రజలందరూ ఉన్నారు తండ్రి. సువార్త ప్రకటన చేస్తుండగా ఇకనైనా మేము తిరుగుబాటు చేస్తున్నట్టు ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. సోషల్ మీడియాలోనైనా అనేక రకాల దోషుల మాటలు ఆడుతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. ఇదిగోనైనా వారందరికీ తండ్రి మనోన్నతలు వెలిగించండి ఆయన. బండలాంటి రాత్రుదలు తీసివేసి మెత్తను వాస్తవతలకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా డాక్టర్స్ని కానీ ఎయిర్ ఫోర్స్ని కానీ ఆర్మీ పోలీసు శాఖలని కానీ బోర్డర్ సెక్యూరిటీని కానీ ఉద్యోగస్తులని కానీ సామాన్య ప్రజలే కానీ అధికారులు కానీ తండ్రి ఇదిగానే ఎంపీ ఎమ్మెల్యేలను కానీ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నట్టు రక్షణ దయచేయండి ఆయన. మా దేశంలో ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో తండ్రి కానీ మా దేశంలో దీవించి ఆశీర్వదించమని తండ్రి. మా దేశంలో అభివృద్ధి పరచమని తండ్రి. ఆధ్యాత్మికంగా ఎదుగుదల తండ్రి మా దేశంలో ఉన్న ప్రజలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి కార్మికులని కానీ విదేశాల్లో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారిని కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారికి తండ్రి రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం తండ్రి.
మరి ముఖ్యంగా సువార్త ప్రకటన చేస్తున్నటువంటి వారికి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని సువార్త ప్రకటన చేస్తున్నటువంటి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. మీ కృప చొప్పున నడిప ఆ, మీ కృప చొప్పున తండ్రి మీ కార్యములు జరగడానికి కావలసినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇక నైనా శోధనలో పడిపోకున్నట్లు కృప చూపించండి నాయన. శోధన జయించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి తండ్రి. శోధన తప్పించుకోవడానికి కావలసినటువంటి నాయన సహాయాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన గొప్ప దేవా నీకే స్తోత్రం, దయగల మహారాజా నీకే స్తోత్రం, కృపగల మహారాజా నీకే స్తోత్రం నాయన తండ్రి. మీ సన్నిధిలో నాయన తండ్రి మీరు పిలిచిన పిలుపుకు తగినట్టుగా మేము నాయన ఈ భూమి మీద పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతుకుటకు తండ్రి మాకు నేర్పు నాయన మీ ప్రియకుమారుని స్వారూప్యములకు మార్పు పొందినట్లు మా ఆత్మయందు తండ్రి వర్ధిల్లినట్లు మాకు సహాయం చేయమని తండ్రి ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని తండ్రి, ప్రతి బిడ్డని కూడా తండ్రి ఏ సమస్యలతో ఏ బాధలతో ఉన్నారో ఆ బాధలన్నింటినీ విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇదిగోనైనా ఈ ప్రార్థననైనా మనుషులు నమ్ముకుంటూ కంటే, రాజులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. అట్టి కృపను బట్టి తండ్రి నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట తండ్రి ఈ ప్రార్థన సమర్పించి నాయన అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికారం నామను బట్టి ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.